ఇక్కడ చూడండి, భగవంతుడి నుంచి 4 సాంప్రదాయాలు వచ్చాయని చెప్పాను కదా. ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పబడిన శాస్త్రాలు, ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, ఇంకొకటి లక్ష్మీ సాంప్రదాయం అంటే శ్రీ సాంప్రదాయము, ఇంకొకటి శివుడి నుంచి వచ్చింది రుద్ర సాంప్రదాయము, ఇంకొకటి చతుష్కుమారులు 4 కుమారస్ 4 చతుర్కుమారుల నుంచి కుమార సాంప్రదాయం వచ్చింది అనమాట. వీటిలో మళ్ళీ ప్రముఖంగా వాటిని విస్తృతంగా ప్రచారం చేసిన ఆచార్యులు బ్రహ్మగౌడి సాంప్రదాయంలో మధ్వాచార్యులు విస్తృతంగా ప్రచారం చేశారన్నమాట ఆచార్యులు. శ్రీలక్ష్మి సాంప్రదాయంలో శ్రీ రామానుజాచార్యుల వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక్కడ రుద్ర సాంప్రదాయంలో శ్రీ విష్ణు స్వామి వారి ఆచార్యులు బాగా విస్తృతంగా ప్రచారం చేశారన్నమాట. ఈ కుమార సాంప్రదాయం నుండి శ్రీ నింబార్కాచార్య ఆచార్యుల వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ విధంగా కాలక్రమంలో ఆ పరంపర నశించిపోకుండా దివ్య జ్ఞానం కనుమరుగు కాకుండా మన వరకు తీసుకొని వచ్చారనమాట. ఈ భౌతిక ప్రకృతి యొక్క పరిస్థితి అటువంటిదండి. కాలక్రమంలో అది యథాతథంగా ఇవ్వకపోతే కనుమరుగు అయిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా మోసం చేసే వాళ్ళతో సమాజం నిండిపోయింది. మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే సామెత చెప్తారనమాట శాస్త్రంలో, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారంట. ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. నిన్న చెప్పుకున్నాం కదా, మన పిల్లల్ని మనం ఎంక్వైరీ చేసి మంచి మంచి కాలేజీల్లో చేర్పిస్తాం. కానీ మనం ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అంటే వింటాము. అది కరెక్ట్ కాదు కదా. మనం కూడా ఎంక్వైరీ చేసి ప్రామాణికమైన వ్యక్తుల వీళ్ళ నుంచి మనం వినొచ్చా లేదా, ప్రామాణిక సంస్థన ఇది ప్రామాణిక సంప్రదాయమా కాదా అనేది తెలుసుకొని వినాలన్నమాట. అప్పుడు మనం కరెక్ట్ గా అసలైన దివ్య జ్ఞానాన్ని పొందుతాము.